నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ముగిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక పవిత్రోత్సవాలు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక పిలుపునిచ్చారు. రెండవ రోజు పట్టణంలోని 1, 7, 21 వార్డుల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపైన రాధిక ఆధ్వర్యంలో ఆయా వార్డుల నందు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కాలువల్లో ఫాగింగ్, స్పేయింగ్ వంటి చేయించడం, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తాడిపైన రాధిక తెలిపారు. ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛమైన సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలానే నిన్న నుంచి స్టార్ట్ చేసి ఈ 11 రోజుల పాటు అన్ని 40 వార్డుల్లో శుభ్రంగా ఉంచాలని, కాలువలు కానీ, చెట్లు కానీ, మన చుట్టుపక్కల ప్రదేశాలు ఏవైనా సరే శుభ్రంగా ఉంటే ఈ దోమల బారి నుంచి కూడా పడకుండా ఉండొచ్చు అని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందిస్తే బాగుంటుందండి. మన ఈ దోమల వల్ల ఎలాంటి అనారోగ్యం పాలవుతున్నావో మీ అందరికీ తెలిసిందే. ఈ దోమకోట వల్ల అనేక రోగాలు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి మీ వల్ల మీ పిల్లలకు అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా వేస్ట్ వ్యర్థాలని డస్ట్బిన్ రూపంలో వేసి వర్కర్స్ అందించాలని కోరుతున్నాను. అలానే నిన్నటి నుంచి మన తెనాలి మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు కానివ్వండి, అలానే మున్సిపల్ సిబ్బంది, అలానే ఈ రోజున 1వ వార్డు, 7వ వార్డుకి, 21వ వార్డుకి స్పెషల్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ 7వ వార్డుకి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ యొక్క బహుత్తరమైన కార్యక్రమాన్ని మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తెనాలి పట్టణంలో మరి తెనాలి మున్సిపాలిటీ నుండి మరి ప్రతి వార్డులో కూడా ఈ యొక్క స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది. మరి ఈ పట్టణం మరి పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా గ్రహించాలండి. మరి ప్రతిరోజు శానిటేషన్ వాళ్ళు వస్తున్నారు. మరి మనం వాడే ప్రతి ఒక్కటి కూడా డస్ట్బిన్ రూపంలో వచ్చినప్పుడు వాళ్ళందరికీ వేస్తే వాళ్ళకి మనం ఇంట్లో ఎట్లా శుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అలాగే పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. ప్రజలకు కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రజలు కూడా ఆరోగ్యకరంగా ఉంటారని గమనించాలని ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ చెప్తున్నాను. సెప్టెంబర్ నెల స్కూల్ కాంప్లెక్స్ 2 రోజుల సమావేశాలు మంగళ బుధవారాలలో ఎన్సీఆర్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రైమరీ పాఠశాల టీచర్స్ కు నిర్వహించడం జరిగిందని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పివి సుధారాణి తెలిపారు. మొదటి రోజు 50% మంది టీచర్స్, రెండో రోజు 50% మంది టీచర్స్ మొత్తంగా 100% కాంప్లెక్స్ సమావేశాలకు హాజరవడం జరిగింది.
రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరించిన ఉపాధ్యాయుని అరుణ ముందుగానే అజెండాలోని అన్ని అంశాలను సెషన్స్ వైజ్ కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలలకు విభజించి కాంప్లెక్స్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించేలా చూడడం జరిగింది. విద్యా ప్రదేశ్ 90 రోజుల కార్యక్రమం ఇప్పటివరకు జరిగిన విధానం తరల్ బేస్ లైన్ టెస్ట్ గైడ్స్ అకాడమిక్ మానిటరింగ్ యాప్లో అప్లోడ్ చేయడం, టీచర్స్ రిసోర్స్ బుక్, లెసన్ ప్లాన్ తయారీ, స్విఫ్ట్ చాట్ యాప్, ఏపీ టీచర్స్ చాట్ తదితర అంశాల గురించి చర్చించడం జరిగింది. సమావేశంలో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు సిఆర్ఎంటీ శ్రీదేవి పాల్గొన్నారు. మరియు నా పేరు లక్ష్మి. 3 నుండి 5వ తరగతి వరకు మ్యాథమెటిక్స్ బోధన కొరకు రూపొందించిన అండర్స్టాండింగ్ అండ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్గర్ నంబర్స్ కోర్స్ యొక్క ఇంట్రొడక్టరీ వీడియోకు స్వాగతం. ఈ కోర్స్ యొక్క సింహావలోకనం చేద్దాం. ఈ కోర్సు 2 మాడ్యూల్స్ గా విభజించబడింది. మాడ్యూల్ 1 నెంబర్స్ మరియు ఆపరేషన్స్ బోధించడం 3 యూనిట్స్ ఉన్నాయి. ప్లేస్ వాల్యూ, ఎడిషన్ మరియు సబ్ట్రాక్షన్ మరియు మల్టిప్లికేషన్ డివిజన్. మాడ్యూల్ 2 ఫ్రాక్షనల్ నంబర్స్ బోధించడంలో 2 యూనిట్స్ ఉన్నాయి. అవి ఫ్రాక్షన్స్ మరియు డిస్టెన్స్. మన ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్లో కాంప్లెక్స్ మీటింగు 2వ స్పెల్ జరుగుతుందండి. మరి ఈ నిన్నటి దినమున కాంప్లెక్స్ మీటింగు సెకండ్ గ్రేడ్ టీచర్స్ అందరికీ ఒకటో స్పెల్ జరిపించడం జరిగింది. ఈరోజు 2వ స్పెల్ జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా టీచర్స్ అందరూ ఒక చోట చేరి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవటం జరుగుతుంది. అలానే ప్రత్యేకంగా మదర్స్ గ్రూప్స్ అనేవి ఏర్పాటు చేసి పిల్లల గురించి మదర్స్ని వాళ్ళందరినీ ఒక చోట గ్రూప్స్గా డివైడ్ చేసి పిల్లల యొక్క యోగక్షేమాలు కనుక్కోవటం మదర్స్ గ్రూప్స్ అనేవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిస్కస్ చేయటం జరిగింది. అట్లానే ఈ ఎజెండాలో టీచర్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఎస్జిటీలకి ఎలా ఎఫెక్టివ్గా పిల్లలకి చెప్పాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. తెనాలి చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో దివీస్ ల్యాబొరేటరీస్, ఈక్విట్స్ అండ్ మౌల్డ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐటీఐ ఫిట్టర్, టర్నర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ తదితర కోర్సులు చదివిన విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగిందని ప్రిన్సిపల్ రావిచ్చిన వెంకటేశ్వర్లు తెలిపారు. రోజు మన తెనాలి గవర్నమెంట్ ఐటీఐ నందు మినీ జాబ్ మేళా జరిగింది. దానికి గాను 4 ఇండస్ట్రీస్ నుంచి హెచ్ఆర్స్ వచ్చి ఉన్నారు. దాంట్లో డివిస్ హైదరాబాదు, అదేవిధంగా ప్రైమరీ ఇంజనీరింగ్ అంటే సోలార్ టెక్నీషియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రైమరీ వాళ్ళు వచ్చి ఉన్నారు. టాటా సంబంధించిన వాళ్ళు. అట్లాగే మూడోది ఈక్విడైస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఈ టాటా స్కై వాళ్ళు కూడా మనకి కొన్ని ట్రేడుల్ని ఏదో అప్గ్రేడ్ చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. దానికి గాను మొత్తం కూడా మన మిషనరీ ఎక్విప్మెంట్ ఏవైతే ఉందో దాంట్లో మేమేమి ఐటీఐకి డెవలప్మెంట్కి చేయగలము, లేకపోతే ఏదైనా మిషనరీ ఏదైనా రిపేరింగ్ ఏదైనా చేయించడానికి కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. టాటా స్కై వాళ్ళు. దానికి కానీ మొత్తం ఈరోజు ఈ జాబ్ మేళాకి 55 మంది అటెండ్ అయ్యారు. దాంట్లో మా ఐటీఐ పిల్లలే కాకుండా పీజీ విద్యార్థులు ఒక 5గురు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు ఒక 4 వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వివిధ కోర్సుల వాళ్ళు అందరూ కూడా వచ్చున్నారు. ఎందుకంటే డివీస్ వాళ్ళు మెడికల్ కంపెనీ కాబట్టి దానికి సంబంధించిన డిగ్రీ పిల్లలను కూడా తీసుకుంటానికి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. వచ్చిన 55 మెంబర్స్ మొత్తం అందరిని కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కూడా జరగడం జరిగింది. తెనాలి పట్టణం మేదర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ సెంటర్, గేటీ థియేటర్ వద్ద నివాసితులైన మెదరులు, వెదురు వస్తువులైన బుట్టలు, గంపలు, విసినకర్రలు మొదలగు వస్తువులను వారి కుల గురువైన కేతేశ్వర స్వామి వద్ద ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘాధ్యక్షులు వరిగే నాగమోహన్, కార్యదర్శి కనికరం రాంబాబు, గౌరవ అధ్యక్షులు కోడే నాగేశ్వరరావు, కోడే పార్వతి, వీరస్తు రంగారావు, సిరిగిరి కృష్ణ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈరోజు సెప్టెంబర్ 18 ప్రపంచ వెదురు దినోత్సవ సందర్భంగా మన తెనాలి స్థానిక గేటీ థియేటర్ వద్ద మేదర్లందరూ ఆ పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వెదురుకి సంబంధించిన చేటలు, గంపలు, బుట్టలు, విసనకర్రలు వీటన్నిటికీ పూజించి మా కులదైవమైన కేతేశ్వర స్వామి పటం మీద పూలమాలలు వేసి పూలు జల్లి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురు దినోత్సవం శుభ సందర్భంగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. వెదురు దినోత్సవం, ప్రపంచ వెదురు దినోత్సవం 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. అట్లాగే 10 సంవత్సరం ఇట్లాగే చేసుకోవాలని మా సంఘాన్ని కోరుకుంటున్నాం. ఇట్లాగే వాడొద్దు, వెదురు వస్తువుల్ని కాపాడండి. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా తెనాలిపట్నం మేదర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజున ప్లాస్టిక్ వాడకం అనేది అనేకంగా పెరిగిపోయింది. గతంలో వెదురు వల్ల చాలా ఉపయోగాలు వచ్చాయి. గతంలో ఏది వాడాలన్నా వెదురు ద్వారానే వాడేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్టిక్ రావడం వల్ల మేదర వృత్తి అనేది వెదురు ద్వారానే ఎక్కువ జరిగేది. దాని సందర్భంగా మళ్ళీ వెదురుని ప్రోత్సహించి ప్లాస్టిక్ని నిర్మూలించాలని కోరుతున్నాం. స్థానిక షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, మహాసుదర్శన హోమం కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం నిర్వహించినట్లు తెలిపారు. వైఖానస ఆగమ ప్రకారం జరిగే ఉత్సవాలలో బుధవారం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ పూజ వైభవంగా జరిపినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖాంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం గావించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా, ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి, ఆలయ వంశ పారపర్యాచకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖాంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, కె రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు మన తెనాలిపట్నంలోని షరాఫ్ బజార్ దగ్గర శ్రీ సువర్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవములు గత 3వ సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రథమ రోజున హోమ కార్యక్రమము, 2వ రోజు కూడా సుదర్శన హోమము, మరియు ఈ రోజున 3వ రోజు అయినటువంటి ఈ రోజున పూర్ణావధి కార్యక్రమం. అనంతరము మన తిరుప్పావడ సేవ అంటే 108 కిలోల అది అప్పం దానితో స్వామివారిని అభిషేకం చేయటం. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఇది 3వసారి ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ దేవాలయంలో పవిత్రోత్సవములు, ఈ పవిత్రోత్సవం అంటే ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఏ విధమైన అపవిత్ర కార్యక్రమాలు ఏవైనా సరే ఈ ఉత్సవాల సందర్భంగా వాటన్నిటిని కూడా ఈ స్వామివారికి నివేదించి మళ్ళీ ఇప్పటి నుంచి పునర్జీవనం అంటే మళ్ళీ ప్రయత్నం చేయడం చక్కగా జరగడానికి, పవిత్రంగా జరగడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. పవిత్రోత్సవాలని యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 3 రోజులుగా స్వామివారికి వార్షిక పవిత్రోత్సవ మహోత్సవాలు, మహాసుదర్శన యాగం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి విశేష పూజలతో నిర్వహించడం జరిగింది. అలాగే సుదర్శన మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమము, 108 కేజీల పులిహార రాసిపోతే స్వామివారికి తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా
వైగానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలని కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనామృతం సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో దాతల సహకారంతో శ్రీ ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు, ఈవో ఔది శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య అర్చకులు రొంపిచల శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ముగిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వార్షిక పవిత్రోత్సవాలు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.